పుష్ప చూసారా సినిమా? చూడలేదు ఇంకా, ఎందుకంటే మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, లేడీ చనిపోయింది కదా, దానివల్ల పోలేదు. కొంచెం 10 days తర్వాత పోదామని ఆగిపోయాము. ఆ రోజు నైట్ మేము కూడా అక్కడ ఉండేవాళ్ళము. ఉండుంటే ఈమె డింగ్ పోయేది. ఆమె వెళ్దామమ్మా అక్కడి నుంచో వెళ్దామమ్మా అనింది. లేదమ్మా ఇప్పుడు నేనైతే రాను, ఇంకా రేపే కదా రిలీజ్, తర్వాత 10 days 15 days తర్వాత వెళ్దామన్నా నేను. ఈమె అల్లు అర్జున్ చాలా బిగ్ ఫ్యాన్, అభిమాని, పడిసి వస్తుంది అల్లు అర్జున్ అంటే. రష్మిక మండన అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అమ్మా అయితే చూడలేదు, ఇది ట్రైలర్ అయితే చూసి సినిమా టాక్ విన్నారా? ఏమన్నా పాజిటివా నెగిటివా ఏంటన్నా? సినిమా మాత్రం సూపర్ బాగుంది. అయితే నేను క్లిప్పింగ్స్ చూసి చెప్పేశాను. నేను మామూలుగా కాదు, ఓ రేంజ్లో కోట్లు ఆయన వచ్చేస్తాయని చెప్పేసి ఫస్ట్ డే మాట్లాడినప్పుడే చెప్పాను నేను. ఎందుకంటే కొంతమంది ఏమన్నారంటే, ఫస్ట్ డే మాట్లాడినప్పుడు ఏమడిగారంటే, లేదు ఎవరో చెప్పారంట ఆయన గిట్టని వాళ్ళు, థియేటర్లో ఆడనివ్వము, మూవీ వేయనివ్వము అని చెప్పేసి చెప్పారంట. అది మంచి చేతుల్లో లేదు. 2 years ఆయన కష్టపడ్డారు. ఫస్ట్ పాయింట్, 2 years కష్టపడినప్పుడు దేవుడు అనేవాడు పైన ఉన్నాడు కదా, ఆయన కష్టానికి ఫలితం ఇస్తారు కదా. మరి అదే చెప్పాను నేను. నేనైతే ఫస్ట్ నేను చాలా శివుడు భక్తురాల్ని. నేను ఒకటే కోరుకునే, ఫస్ట్ రోజు మాట్లాడిన తర్వాత మరుసటి రోజు టెంపుల్కి వెళ్ళి ఆ స్వామికి ఒకటే అడిగాను, ఎప్పుడైనా సరే ఏ మనిషి కష్టపడినా కానీ ఆ కష్టానికి ఫలితం ఇవ్వాలి, కానీ ఇలాంటి వాళ్ళని జనాలు తీసుకొని వచ్చి ఇట్లా ఆయన మీద పుకార్లు పెట్టడము, సినిమా ఆడనివ్వమని చెప్పడము అది తప్పు. నేను దేవుణ్ణి కోరుకున్నట్టు ఆ దేవుడు నాకు వరం ఇచ్చినట్టు ఆ బాక్స్, అదే చెప్తారు కదా, బాక్స్ బద్దలు కొట్టిందని, ఆ రేంజ్లో ఆడింది సినిమా. సూపర్ ఉంది. ఆయన శారీ కట్టుకుని చేసిన డ్యాన్స్ మాత్రం చాలా బాగుందంట. అసలు అల్లు అర్జున్ గారి మీద పుకార్లు అవి సృష్టిస్తానన్నారు కదా, అది ఎవరు సృష్టిస్తున్నారు అనుకుంటున్నారు? ఆర్జీ గారి ట్వీట్స్ ని మీరు ఎలా చూస్తారు? రామ్ గోపాల్ అబ్బా, అతని మాట ఎత్తకండి. చాలా చండాల ముండా కొడుకు వాడు వేస్ట్ నా కొడుకు వాడు. ఆల్రెడీ అతని గురించి నేను 3 years బ్యాక్ ఒక వీడియో ఇంటర్వ్యూ తీసుకున్నారు. మామూలుగా తిట్టాల వాడిని అయితే నేను. ఆయన సపోర్ట్ గానే కదా ట్వీట్స్ పెట్టారు, అంటే అది అంటే నెగిటివ్ స్టైల్లోనే పెట్టారని అనుకోవాలంటారా ఆయన ట్వీట్స్ ని? ఎవరిని? ఆయన అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ కంటే పెద్దోడు అని చెప్పేసి ట్వీట్ పెట్టారు ఆయన. అవునవును, కావాలని చేశారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద కూడా కొంచెము వీళ్ళు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు వైసీపీ వైపు ఆయన కొంచెం సపోర్ట్ చేసినట్టు వెళ్ళారు కదా, దానివల్ల కొంచెం వాళ్ళకి సీరియస్, అంటే ఎంతైనా ఫ్యామిలీస్ కదా. ఇప్పుడు జగన్ వైపు ఆయన వెళ్ళకూడదు, ఎట్లా పవన్ కళ్యాణ్ వైపు సపోర్ట్ చేయాలి ఒక ఫ్యామిలీ కాబట్టి. ఎట్లయినా సరే చంద్రబాబు నాయుడు గెలిచారు, వైసీపీ వైపు ఆయన రాడు, వేస్ట్ జగన్. నాకు తెలుసు, నేను కూడా కడప, మాది కూడా కడపనే, నా పేరు కూడా షర్మిలానే, కానీ నాకు జగన్ అంటే ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఉండదు. అందుకని నేను వాళ్ళ ఏదో కొంచెం అటు వెళ్ళి సపోర్ట్ చేసినందుకు ఇంత ఆయనకి మాట్లాడకుండా ఆ విధంగా మాట్లాడడము, పుకార్లు పెట్టడం చాలా తప్పు. అంటే ఇది కుటుంబంలో నిజంగానే విభేదాలు ఉన్నాయంటారా, బయట జస్ట్ కొంతమంది సృష్టించినవే అని అనుకోవాలంటారా ఈ విభేదాలు? నాకు తెలిసినంత వరకు ఉన్నట్టు ఉన్నాయి అనిపిస్తుంది. ఉంది కానీ వాళ్ళు ఎంతైనా ఒక రిచ్ పీపుల్స్ కాబట్టి బయట పెట్టారు. అది ఒకటి తీసుకొని కొంచెం చాలా మంది పుకార్లు చేస్తున్నారు, తప్పు అది. అంటే ఫ్యామిలీలో ఉన్న విషయాలను బయట వాళ్ళు పట్టించుకోకూడదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టము. ఇప్పుడు మన ఫ్యామిలీలో చూసిన వాళ్ళు రోడ్డు మీద 10 మంది వాగితే మనం ఎందుకు ఊరుకుంటాము? వాళ్ళకి ఎందుకు అవసరమా చెప్పండి? అవసరం లేదు కదా. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ గారు అన్న వ్యతిరేకిస్తున్నారని మీరు అన్న అనుకుంటున్నారా? అంటే ఆయనకి అన్న ఈగో క్లాష్ అలాంటివి ఏమైనా వచ్చినాయి అని అనుకోవచ్చు అంటారా? పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి అన్న వీళ్ళ మీద నేనేం తక్కువ అన్న టైపు అన్న ఈగో వచ్చిందని అన్న అనుకోవచ్చు అంటారా అల్లు అర్జున్ గారికి? అది లేదులేండి పాపం. వాళ్ళు ఏదంటే నేను ప్రతి ఒక్కళ్ళు చాలా ఇదిగా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, నాకు అది ఇష్టం లేదు. ఎంతైనా వాళ్ళ ఫ్యామిలీ కొంచెం మంచి మనసు చూసుకొని, అనేదో తెలియని మంచి చిన్న వయసు కాబట్టి ఏదో తప్పు జరిగిపోయిందని కొంచెం దగ్గర తీసుకొని బుజ్జగించి, ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదన్నా ఉంటే కొంచెం కలుపుకోండి అని చెప్పేసి అడుగుతున్నా నేను. అలా ఎందుకంటే వాళ్ళకి ఆయనకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అలా చేయకండి అని చెప్తున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్ గారి అభిమానులు ఎవ్వరు అడ్డుపడినా కానీ అభిమానులు మాత్రము చూసే తీరుతారు. ఇప్పుడు నాకు తెలిసి మా ఫ్రెండ్స్ అందరూ
రోజు వెళ్ళి చూస్తున్నారు, నేనే వెళ్ళాలా. మీరు ఎప్పుడు వెళ్తున్నారు మరి సినిమా? నేను 10 days తర్వాత వెళ్తా. ఓకే అండి. వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేసి ఆ సినిమాలో డ్యాన్స్ కూడా చేసి వీడియోస్ కూడా పెడతాను నేను. ఇంకా అది పుష్ప సాంగ్ ఉంది కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఆయన అల్లు అర్జున్ గారి స్టెప్స్ ఇంట్లో ఆ సాంగ్ వేసుకోవడం ప్రాక్టీస్ చేయడము అదే చేస్తున్నాను నేనైతే. థియేటర్ పోయి చిందులు వేస్తాను నేను అంతే. నేను ఇంకా పాపం ఆయనకి ఏదన్నా ఉంటే ఇప్పుడు నిన్న చనిపోయిన వాళ్ళకు కూడా హెల్ప్ చేశారంట 25 లక్షలు. అంతే బాబుకు కొంచెము వాళ్ళ టీం కూడా చెప్పిందంట, మేము ఏదన్నా ఉంటే ఎక్కువ ఏదన్నా చేస్తామని చెప్పేసి. నాకు చాలా హ్యాపీ వాళ్ళు చేయాలని చెప్పేసి. నేను ప్రతి ఒక్కటి ఆ ఫ్యామిలీ కోసం దేవుడికి చాలా. అది కూడా జరగకుండా ఉంటే సినిమాకి ఇంకా బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే ఆ ఫ్యామిలీ కూడా కొంచెము ఈ ఏంటంటే ఆ బాబు అంత చిన్న బాబు చూడండి, అల్లు అర్జున్ ఫ్యాన్. అంటే ఆ బాబుకి ఎంత ఇష్టము ఏం తెలుసు ఆ పిల్లోడికి. పాపము పిల్లలు దేవుళ్ళతో సమానము. ఆ అభిమానంతో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అంతే. కానీ థియేటర్ వాళ్ళు ఫస్ట్ పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి, అల్లు అర్జున్ గారు వస్తున్నారు, కొంచెం ఎక్కువ సెక్యూరిటీ పెంచండి, అది చేయాలి. కానీ తప్పు థియేటర్ వాళ్ళదే కదా, సెక్యూరిటీ పెంచకపోవడము అట్లా వాళ్ళది తప్పు. మళ్ళీ ఆనని కేసు పెట్టడము, మళ్ళీ ఆనని తప్పు పట్టడము, అదైతే నాకు అస్సలు నచ్చల. ఒక అభిమానిగా చెప్తున్నాను కాబట్టి నేను ఏదన్నా ఉంటే అల్లు అర్జున్ గారికి అంటే ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బాక్స్ బద్దలు కొట్టేసి డబ్బులు మొత్తం మంచిగా ఆయన కష్టపడినందుకు ఫలితం అయితే దక్కింది. ఓకే అండి, థ్యాంక్ యూ.